మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండడం, మెదడు చురుగ్గా ఉండడం మన డైలీ లైఫ్ లో ఎంతో అవసరం. మరి అలా ఉండాలంటే ఏం చేయాలి అంటే మీ డైలీ రొటీన్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ హరిబరి ప్రపంచంలో ఒక వ్యక్తి ఎన్ని పనులు ఒకేసారి చేయగలిగితే అంత సమర్థులని కొందరు భావిస్తుంటారు. మల్టీ టాస్కింగ్ అనేది ఓ స్కిల్ గా పరిగణిస్తారు. వివిధ రకాల విషయాల్లో నైపుణ్యాలు ఉండడం వేరు, ఒకేసారి అన్ని పనులు చేసేందుకు ట్రై చేయడం వేరు. మొదటిది మీ కెరీర్ కు మంచిదే, కానీ రెండోది లాంగ్ రన్ లో దెబ్బ కొడుతుంది. మల్టీ టాస్కింగ్ వల్ల మీరు ఓ పని పైన దృష్టి సారించలేకపోవడం సహా జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. కాబట్టి ఒకసారి ఈ పని మీదనే ధ్యాస పెట్టడం మంచిది. దీనివల్ల కాన్సంట్రేషన్ పెరగడమే కాక ప్రొడక్టివిటీ పెరుగుతుంది. క్రియేటివిటీ, ఫోకస్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ పెరగాలంటే కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర పడుతుంది. మంచి నిద్ర ఉండడం వల్ల మీ మెంటల్ ఎనర్జీ రీస్టోర్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మీ మెదడుకు బెనిఫిటే. జస్ట్ 30 నిమిషాలు వాకింగ్ చేసిన చాలు, మీ బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తుంది. ఒమేగా 3s, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, నట్స్, ఫిష్, బెర్రీస్ మొదలైనవి ఈ జాబితాలోకి వస్తాయి. ఇవి తినడం వల్ల మీ మెమరీ పవర్ ఇంప్రూవ్ అవడమే కాక లాంగ్ టర్మ్ మెంటల్ హెల్త్ కు మేలు చేస్తుంది. రోజుకు 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే ఒత్తిడి తగ్గి కాన్సంట్రేషన్, మెమరీ పవర్ పెరుగుతాయి. పుస్తకాలు చదవడం, పజిల్స్ సాల్వ్ చేయడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వంటివి కూడా మీ మెదడును చురుకుగా ఉండేలా చేస్తాయి. మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు నీరు తాగాలి. కాస్త నీరు తాగడం తగ్గినా అది మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఇక ఫైనల్ టిప్, ఇతరులతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, వారితో మాట్లాడటం ద్వారా మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఒంటరితనం పోవడమే కాక మీ అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా మీ మైండ్ యాక్టివ్ గా ఉంటుంది.